నేనైతే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నన్ను చాలా విషయాలు ఆపేసినాయి. చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అనే ఆలోచన. ఇప్పుడు దీంతో అవసరం వచ్చింది కాబట్టి రికార్డ్ చేస్తున్నా. ఈగో లేకుండా ఏ మనిషి ఉండలేడు. ఈగోతోనే ఏదైనా చేయాలంటే, కరెక్ట్‌గా మాట్లాడాలంటే నాకు కూడా చాలా ఈగో. అందరికీ ఉంటదిలే, నాకే కాదు. స్పెషల్ ఏం కాదు. ఇందాక కథ చెప్పాను కదా! అలా కథ చెప్దామని అలా కథలు చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఆపేసా. ఇప్పుడు ఈ వీడియో గురించి ఎలాగైనా సరే వాగేయాలి. నేను మాట్లాడాల్సింది మాట్లాడదాం అనుకున్నదంతా మాట్లాడేయాలని ఇప్పుడు ఈ వీడియో తీశాను. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇట్లాంటి విషయాలు. కొంతమందికి మూవీస్ అంటే ఇష్టం, కొంతమంది సాంగ్స్ ఇష్టం. చెప్పాను కదా! మళ్ళీ మూవీస్ చూసి మూవీస్ తీస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన ఇంట్రెస్ట్ అనమాట. వీడియో ఎలా అంటే అందరికీ ఆన్సర్ అవ్వాలన్నమాట. ప్రతి విషయానికి అందరికీ అందరికన్నా ఎక్కువ నాకు ఆన్సర్ అది. ఏం చేద్దాం అనుకున్నా, ఏం చేయాలనుకున్నా, ఏం చేసినా సరే తిరిగి తిరిగి ఒకే చోట తిరుగుతాం. నేను మాట్లాడుతున్నా నాకే తెలియట్లా. నాలాంటి వాళ్ళకైతే ఇంట్రెస్ట్ అనేది ఉండదు. బతకాలన్న ఇంట్రెస్ట్ ఉండదు. చేద్దామన్న ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్నా ఈ ప్రపంచం చేయనివ్వదు. నేనైతే చిన్నప్పుడు పోలీస్ అవుదాం అనుకున్నా, తర్వాత ఆర్మీకి వెళ్దాం అనుకున్నా, ఏయో అనుకున్నా. మంచిదైంది ఏం చేయలే. ప్రశాంతంగా ఉండగలిగే మైండ్ సెట్ అయితే నాకు వచ్చింది. అది కన్ఫామ్‌గా అదొక బెస్ట్ క్వాలిటీ నాలో. అందరికీ ఉండొచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేది ప్రతి మాట కూడా అప్పుడెప్పటి నుంచో సౌండ్స్ నుంచి పదాలుగా వచ్చినాయి గానీ, ఉన్న కొద్దికి మాటల పదాలు ఎలా అయిపోతాయంటే ఈ, ఊ, ఏదో వైబ్రేషన్ లాగా మారిపోతాయి. పదాలు ఉండవు ఇంకా. లాంగ్వేజ్‌లు ఉండవు. ఒకటే లాంగ్వేజ్ అయిపోద్ది. అది ఒక రకమైన సౌండ్ అయితే అవతల మనిషికి అది అర్థమయ్యేలాగా అది లాంగ్వేజ్‌లా మారిపోద్ది గానీ, ఇంత క్వాలిటీగా, ఇంత క్లారిటీగా మాట్లాడే పదాలైతే కొన్ని సంవత్సరాల తర్వాత ఉండవు. ఇప్పటికే చాలా లాంగ్వేజెస్ మాయమైపోయినాయి. వాటిలో తెలుగు ఒకటే. పాపులేషన్ ఏంటో జనాభా ఒక రకంగా పెరిగిపోతూ ఉంది. భూమి మీద ఏంటో ఖాళీ లేదు. చేసేవాళ్ళకి ఏం చేద్దామో అర్థం కాదు. ఏదో రోజున మొత్తం ఎరేజ్ అయిపోతాయి. అయితే టెంపుల్స్ అని బిలీఫ్స్, దేవుడు అంటే నమ్మకం ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. గుడి ఉందంటే చాలా కారణాలు అయి ఉండొచ్చు. మన పూర్వీకులు మన కోసం ఇలా ఇబ్బందులు పడకుండా ఉండాలని అవన్నీ ఉన్నాయి. చేశారు మన కోసం. వాళ్ళు అవన్నీ ముందే చేశారు. మనం ఏం చేయాలి? వాటిని ఫాలో అవ్వం. ఎందుకు అవుతాం? అడ్డగోలు మనం. మనిషి జాతి అంటేనే అంత. ప్రపంచం మొత్తం తిరగకపోయినా వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు పొరపాటున ఎవరెస్ట్ ఎక్కి ఆ వ్యూ చూద్దామంటే ఆల్రెడీ అది ఎలా ఉంటుందో ముందే మనం సోషల్ మీడియాలో చూసేస్తాం. అది ఎలా ఉంటుందో తెలుసు. అక్కడికి వెళ్ళి చూసినా సేమ్ ఫీలింగ్. అంటే అక్కడ ఫోన్లో చూసినా అదే ఫీలింగ్, అక్కడికి వెళ్ళిన అదే ఫీలింగ్ అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళింది వేరు, చూసింది వేరు అని. మన బ్రెయిన్ అలా కాదు. ఎంతో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది తప్ప కళ్ళతో చూసేదైతే ఒకటే. ముందే చూడడం వల్ల చాలా వరకు వెళ్ళి చూసింది డిసప్పాయింటే అవుతాం. అలాగా ట్రావెలింగ్ చేసినా ముందే చూసేసిన విషయాల కోసం మళ్ళీ వెళ్ళాలా? ప్రపంచం మొత్తాన్ని కుదురుంగా ఫోన్లో చూడొచ్చు. ఎక్కడైనా ఏదైనా ప్రతిదీ ఫోన్లో.
ఈ ఫోన్ కొనిపెట్టకుండా ఉంటే బాగుండేదేమో. అసలా కంప్యూటర్ కనిపెట్టకుండా అక్కడే ఆగిపోయుంటే ప్రపంచం చాలా బాగుండేదని నా ఫీలింగ్. నిజంగా మనిషి ఎలా బతకాలో అలా బతకట్లేదు ఇప్పుడు. ఇబ్బందులు పడతా, ఇష్టం లేకుండా, కష్టంగా ఏదో ఎవరి కోసమో బతుకుతున్నాడు తప్ప, నిజంగా మనిషి బతకడం ఎలా బతకాలో అలా బతకట్లేదు. ఏదో బతుకుతున్నాం అన్నట్టు. నాకు అన్నట్టు ఏదో రకంగా బతికేయడమే. అలా బతికితేనే మనుషుల్లో కలిసిపోతాం. నేనైనా అంతే. మనుషుల్లా కలిసిపోవాలి ఏదో ఒకటి చేసి. ఉన్నన్నోళ్ళు ఉంటా. ఈ యూట్యూబ్ ఛానల్ పెడదామా అన్న ఆలోచన వచ్చింది కానీ, పెట్టి తర్వాత ఏం చేస్తాం? అలా టైం పాస్ చేయడమే. ఫ్యామిలీస్, రెస్పాన్సిబిలిటీస్ ఏవో ఉంటాయి. వాటి తర్వాత ఒకవేళ బాగా సక్సెస్ అయితే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తా. ఎలాగో మా వెనకాల తీసుకెళ్ళేది ఏం లేదు. వేరే ఉన్నది పంచిపెట్టేయడమే. ఉన్నది మనకు కావాల్సిన మన అవసరాలు ఉంచుకొని మిగతాది పెట్టేదాం. అది కూడా బాగా సక్సెస్ అయితేనే మళ్ళీ చూద్దాం ఏం జరుగుద్దో. మనిషికి ఉండే ఎమోషన్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను ఒక రకంగా ఏదో ఆశించే మాట్లాడుతున్నాను, వీడియో చేస్తున్నాను. అందరూ అంతే ఏదో ఒకటి. అసలు ఏదైనా ఇచ్చినా వేరే వాళ్ళు మనం ఏమైనా తీసుకున్నా ఏదో ఒకటి ఆశించే. ఇంట్రెస్టింగ్ గా చెప్పడానికి మాట్లాడుకోవడానికి ఏమున్నాయి? భూమి మీద ఇన్ని దేశాలు ఉన్నాయి, ఇన్ని రకాలుగా తెల్ల మనిషి, నల్ల మనిషి ఎన్ని రకాలుగా మాట్లాడతారు. అందరూ ఒకటే, ఒక చోట తిరుగుతారు. యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల వల్ల చాలా మంది చనిపోతారు. యుద్ధాల వల్లే కోట్ల మంది చనిపోయారు, మళ్ళీ చనిపోతారు. ఫ్యూచర్ లో కూడా జరుగుతూ ఉంటాయి, ఖచ్చితంగా జరుగుతాయి, కన్ఫామ్. కొంతమందికి తినడం ఇష్టం, ఫుడ్, అది మాత్రం చాలా బాగుంటుంది. ఫుడ్ తినే దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. నచ్చింది తినేసి, ఇందా చెప్పానుగా ఫుడ్ బెడ్ మనకు కావాల్సిందని, కాబట్టి మంచి మంచి తిండి తిని ప్రశాంతంగా పడుకోవాలి. ఇదే మనిషికి కావాల్సింది. ఏం చేసినా సరే ఇది మాత్రం మర్చిపోకూడదు. అది తినకూడదు, ఇది తినకూడదు అంటే కొన్ని కొన్ని తినకూడదు. మంచిది అనుకున్నది మాత్రం తినాలి. ఎలా పడితే అలా తినేసి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా, అసలు మనం ఇబ్బంది పడేలా ఉండకూడదు. మంచిగా ఉండాలి, మంచిగానే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఆలోచనలు అనమాట. బాగా డీప్ థింకర్స్ ఉంటారు, కొంతమంది ఆలోచనలు లేకుండా ఉంటారు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, కొంతమంది అమాయకులు ఉంటారు. ఎలా ఉన్నా పర్వాలేదు. తెలివైనోడైనా ఏ తెలివైనోడైనా తెలివి తక్కువడైనా ఒకటే. అది మనం డిసైడ్ అవుతాం అనమాట. ఆ తెలివైనోడు ఈ తెలివి తక్కువడని మనం చెప్తాం కానీ, నిజానికి తెలివి తక్కువ వాడు అనడానికి కారణం ఏంటి? మనం చేసే పనులు. కొన్ని పనులు ఈజీగా చేయగలిగితే ఆడు తెలివైనోడు, చేయలేకపోతే తెలివి తక్కువోడు. అది మనం డిసైడ్ చేస్తాం తప్ప, వాడికి అలా చేయాల్సిన ఇంట్రెస్ట్, ఇంటెన్షన్ వాడికి లేనప్పుడు వాడే కరెక్ట్. బాగా మాట్లాడాలని, బాగా మాట్లాడాలన్నా సరే మనకి ఇంట్రెస్ట్ ఉండాలి మాట్లాడడానికి, ఏదైనా సరే. ఎమోషనల్ గా బ్రెయిన్ ఒకటే ఇంట్రెస్టింగ్ గా. బ్రెయిన్ అంటే ఒకటి గుర్తొచ్చింది. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న పని లేట్ అయినా సరే అది జరిగిద్ది. ఎలా అంటే అది చేయాలి 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 అనుకుంటాను, కొంచెం లేట్ పట్టినా సరే అది జరిగిద్ది. అది నేను మాత్రం గమనించా. ఇది బ్రెయిన్ చేసి చిన్న ట్రిక్ అనమాట. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు, అన్నీ అయిపోయినాయి. అన్ని మాట్లాడినా వేస్ట్.
ఆన్సర్స్ అంటారా? అన్నీ తెలిసినయే. తెలుసుకున్నా వేస్ట్. కావాల్సిందేంటో తెలీదు. ఏం చేయాలో తెలీదు. ఏం మాట్లాడాలో తెలీదు. ఏం మాట్లాడుతున్నానో నాకే తెలీదు. తక్కువ ఏజ్‌లో ఎక్కువ తెలుసుకోకూడదు. తెలుసుకుంటే ఇబ్బందే. ఏ ఏజ్‌లో తెలుసుకోవాల్సినయి ఆ ఏజ్‌లోనే తెలుసుకోవాలి. ముందే ఎక్కువ తెలివితేటలున్నా ఇబ్బందే. ఇది ఒక రకమైన ఎలా చెప్పాలంటే సింపుల్‌గా ఇంట్రెస్ట్ పోయిద్ది అన్నిట్లి మీద తెలిస్తే ముందే. ఒక్కోసారి అనిపిచ్చిద్ది కొంతమంది మనుషుల్ని చూస్తే ఆళ్ళు కోపంలో ఉండిపోతారు. లేదంటే బాధలో ఉంటారు. లేదంటే డబ్బు కోసం ఇబ్బంది పడతా ఉంటారు. ఆ డబ్బు కోసం ఇబ్బంది పడేదేంటంటే డబ్బే ప్రపంచంగా మార్చేశారు మనుషులు. చేసేదేం లేదు. బాధపడాలి. బాధపడాల్సిందే. ఏదో రోజున ఏదో రోజున విముక్తి ఆళ్ళకి. కోపంలో ఉండేవాళ్ళకి, బాధలో ఉండేవాళ్ళకి తెలుసుకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. లేదంటే లేదిక. ఇకంతే. ఆళ్ళు బతికినంత కాలం అలానే బతుకుతారు. ఇబ్బందులు పడతా. మన ఆలోచనలే మనల్ని డిసైడ్ చేస్తాయి కదా! మనం ఎలా ఆలోచిస్తున్నామో మనం అలా ఉంటాం. ఒకసారి నేను ఎప్పుడో అనుకున్నా నేను. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలని ఎప్పుడో అనుకుంటే, ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేశా. ఎప్పటినుంచో అనుకుంటున్నా కానీ పెట్టాలి స్టార్ట్ చేయాలనుకుని ఇప్పుడు స్టార్ట్ చేశా. కానీ లేట్ పట్టింది. కానీ స్టార్ట్ అయితే చేశా. ఇలాగే చాలా అనుకున్నా. ఒక అమ్మాయితో మాట్లాడాలనుకున్నా ఎప్పుడో నా ఇంటర్మీడియేట్‌లో మాట్లాడాలి అనుకున్నా. ఒకసారి మాట్లాడా. మాట్లాడాలి, మాట్లాడాలి మన లైఫ్‌లోకి రావాలి అనుకున్నా వచ్చింది. టైం పట్టింది. అంటే నాకు తెలియకుండానే ఇవి జరిగిపోయినాయన్నమాట. మన థాట్స్. మన ఆలోచన విధానం బట్టే మన లైఫ్ ఉండిద్ది. లైఫ్ అంటే ఏముంది? ఏం లేదు బొక్క. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తారు. లైఫ్ అంటే హ్యాపీనెస్ అని, పీస్ అని, ఫ్యామిలీ అని, ట్రావెలింగ్ అని, లైఫ్ అంటే దేవుడని, కృష్ణ అని, విష్ణు అని చాలా ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకమైన ఆలోచనలు. ఇప్పుడు మన దగ్గర హ్యాపీనెస్ లేకపోతే లైఫ్ అంటే హ్యాపీనెస్. డబ్బు లేకపోతే డబ్బు. మన దగ్గర ఏం లేదు దానికోసం మనం పోరాడతాం. అది మనిషికున్న ఒక స్వభావం. జంతువులున్నాయి. వాటికి కావాల్సిందేంటి? ఫుడ్డు, బెడ్డు. ఆటికి ఫుడ్ దొరికితే ఆ రోజున తింటాయి, పడుకుంటాయి. అంతే. మనిషి అయినా అంతే. మనం మనిషి అని మనం అనుకుంటున్నాం గానీ, అని మనం పెట్టుకున్నాం. మనిషి అని మనం పేరెట్టుకున్నాం. మనమే ఈ ప్రపంచాన్ని, భూగ్రహాన్ని మొత్తం ఏలేతున్నాం అని మనం అనుకుంటున్నాం గానీ, ఒక రకంగా మనిషి భూగ్రహానికి పట్టిన బ్యాక్టీరియా. పట్టుకుని ఏం చేస్తున్నామో మనకే తెలీదు. ప్రకృతి పాయే, సముద్రాలు పోయే, నదులు పోయే, మనము పోయే. అన్నిటిని నాశనం చేస్తున్నాం తప్ప తెలీదు మనకే. టెక్నాలజీ అని చెప్పి మొబైల్ కనిపెట్టి టవర్స్ అని పెట్టారు. పక్షుల్ని ఇబ్బంది పెడుతున్నాం. కదా! నిజమే గదా! మనిషి జీవితం చాలా రేర్ అని అనుకుంటున్నాం. అయ్యుండొచ్చు. కానీ మనిషి అంత వరస్ట్ క్రియేచర్ కూడా ఎక్కడ ఉండదేమో నా ఫీలింగ్. అని అనుకుంటున్నాను. కానీ ఏమో తెలీదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆలోచిస్తారు. నేనిలా ఆలోచిస్తా. హ్మ్. కొంతమంది ఏమి తెలియకుండానే పుట్టేత్తారు, చనిపోతారు కూడా. మిడిల్ క్లాస్‌లో పుట్టినోళ్ళకి, బాగా డబ్బున్న వాళ్ళకి తేడా ఏముంది? కొంతమందైతే ఇల్లు కట్టడమే వాళ్ళ లైఫ్ అయిపోద్ది. కొంతమందికి అది చాలా చిన్న విషయం. అయితే అయ్యుండొచ్చు. కానీ వాళ్ళని మనం డిసైడ్ చేస్తున్నాం. డబ్బున్నోడు లేనోడు అని.
తేడా ఏముంది? మనిషి మనిషే. డబ్బుంటే మనకు కొన్ని ఉంటాయి. లేకపోతే కొన్ని ఉండవు. మనుషులు ఉండొచ్చు, వస్తువులయి ఉండొచ్చు, ఏవైనా అయ్యుండొచ్చు. ఎంత డబ్బున్నవాడైనా సరే ఈ ప్రపంచంలో డబ్బున్నవాళ్ళు ఎవరున్నారు? పెద్ద పెద్ద కంపెనీలు రన్ చేసేవాళ్ళుంటారు. మహా అయితే ఎన్ని రోజులు బతుకుతారు? ఆ ఒక మనిషి జీవితం ఇప్పుడు 100గా ఉండేది 70కి, 80కి తగ్గిపోయింది. ఆడు ఎంత సంపాదిచ్చినా సరే ఏ రోజున పోతాడు. కన్ఫర్మ్ అది మాత్రం. వెనకాలైతే తీసుకెళ్ళలేడు. దాన్ని వేరేవాడు తీసుకుంటాడు. అంతే. మా డబ్బు కోసం, వస్తువుల కోసం మనం బాధపడి మనం చేసుకుంటున్నాం తప్ప ఏది కాదు. ఏది పర్మనెంట్ కాదు. ఏది ట్రెండింగ్‌లో ఉన్న ఈ టాపిక్ గురించి ఇయన్నీ మాట్లాడుతున్నాను గానీ, ఏది ట్రెండింగ్‌లో ఉండదు. కొన్నాళ్ళకి అది నేను చాలా చూసా. చాలా మంది ట్రెండింగ్‌లో ఉంటారు. మాయమైపోతారు. అది కా ఆళ్ళు కొంతకాలం వరకే. ఆ తర్వాత మాయమైపోతారు. ఏదైనా ఉన్నంత వరకే ట్రెండింగ్‌లో ఉంటది. అప్పటి వరకే ఎగరాలి. ఎగిరి, ఎగిరి, ఎగిరి మాయమైపోతాం. ఒకవేళ నేను మాట్లాడేది తప్పై ఉంటే గనక భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు అన్నీ నేనే అంటాడు. అయ్యుండొచ్చు. నేను మాట్లాడేది కూడా ఆయనే అయ్యుండొచ్చు. పట్టుకున్నది, నేను చూసేది, నేను చేసేది ప్రతిదీ ఆయనే అయ్యుండొచ్చు. నేను పుట్టిన దానికి ఏదన్నా దానికి కారణం ఏదైనా ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను నా కోసం కాకపోతే వేరే వాళ్ళ కోసం పుట్టుండొచ్చు. తెలీదు. తెలీదు. మనకేమీ తెలీదు. మనం ఆలోచనను బట్టి మనం అనుకుంటున్నాం తప్ప మనకేమీ తెలీదు. తెలుసుకున్నా తెలుసుకుంటే అదొక సాటిస్ఫాక్షన్. కొంతమంది ఒక్కోలా బతుకుతారు. కష్టమైపోయింది బతకడం. మనిషి అనేవాడు బతకడం కష్టమైపోయింది. కొంతమంది కథలు చెప్తా బతుకుతారు. ఏయ్యో చేస్తా బతుకుతారు. ఈజీగా బతకాల్సిన మనిషి జీవితాన్ని కష్టంగా మార్చేశారు. ఏదో రోజున మొత్తం ఇది ఎండ్ అవ్వాలి అయ్యిద్ది. అప్పటి వరకు ఇంతే ఇక. ఈ గవర్నమెంట్ ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళంతా ఎంత ట్రై చేసినా ఇక ఇంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళైనా సరే మంచి గవర్నమెంట్ అనుకోండి. నాలాంటి మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట. ఏదో జాబ్ అనో ఏదోకటి. అయ్యి పని చేయవు. అసలు గవర్నమెంటే లేకపోతే ఎలా ఉండిద్ది? ఒకప్పుడు రాజులు పాలించేవోళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్. రాజులకు ముందు ఎవరికి వాళ్ళే. ఎలా పడితే అలా బతికేవోళ్ళు. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం మనిషి ఎలా బతకాలంటే దానికొక సంస్కృతి అనేది ఉంది. ఇప్పుడు అదేం లేదు. ఎలా పడితే అలా బతికేస్తున్నారు. తప్పులేదు. ఎలా అయినా బతకొచ్చు. కానీ హ్మ్. ఏంటంటే మనం ఒక డెసిషన్ తీసుకుంటే ఒక తప్పో లేదంటే ఒప్పో. తప్పు తీసుకున్నా, తప్పు చేసినా ఆ తర్వాత తప్పు చేసామన్న బాధ మనకుండకూడదు. ఒకవేళ వచ్చింది అంటే అది రాంగ్ డెసిషనే. ఇప్పుడు మనిషి బతుకుతున్నాడు, ఇలా బతుకుతున్నాడు అంటే ఏంటిది ఎలా బతుకుతున్నావని అనుకున్నామంటే అది మన తప్పు, మన పూర్వీకుల తప్పు. ఇలా అలవాటు చేశారు. ప్రెజెంట్ జనరేషన్ అలా ఉంది. ఏం చేస్తాం? చేసేదేం లేదు. అమ్మాయి, అబ్బాయి విషయంలో వస్తే కొంతమంది అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు పుట్టారనుకుంటున్నారు కానీ అది ఎంత మట్టుకు కరెక్టో తెలీదు. ప్రపంచంలో ఓన్లీ అమ్మాయిలే ఉంటే ఆ ప్రపంచం ఎలా ఉండిద్దో, అబ్బాయిలు మాత్రం ఉంటే అది ఎలా ఉంటుందో తెలీదు. ఇంక మాట్లాడటానికి ఏం లేదు. అన్నీ అయిపోయినాయి. మాట్లాడినా వేస్టే. నేను కూడా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నాను? నాకు కాన్ఫిడెన్స్ రావడానికి. ఛానెల్ స్టార్ట్ చేయడానికి. ఏ టాపిక్‌లో చేస్తానో తెలీదు. అన్ని టాపిక్‌లు చేసేస్తా. అన్నిటి గురించి మాట్లాడతా. చిన్నదవ్వచ్చు, పెద్దవ్వచ్చు, ధర్మం, అధర్మం అవ్వచ్చు. ధర్మం అంటే గుర్తొచ్చింది. మహాభారతం, రామాయణాలు ఉన్నాయి. వాటిని ఫాలో అవ్వరు. ఏదో ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లు కథలుగా చెప్తారు అంతే. ఫాలో అవ్వరు. ఫాలో అవ్వనివ్వరు. ఫాలో అవ్వనివ్వరా అంటే ఎవరికి వాళ్ళ స్వార్థం.
తప్పే ఉంది. ఎవరి స్వార్థం వాళ్ళది. ధర్మంగా బతకలేరు ఎవరు. బతకాల్సిన అవసరం కూడా లేదు. బతికితే అందరూ ఒకలా బతకాలి, లేదంటే అందరూ అధర్మంగానే బతకాలి. కానీ ఇది రాంగ్. ఒక్కొక్కరు ఒకలా బతుకుతున్నారు. బతుకుల గురించి మాట్లాడే అర్హత నాకైతే లేదు. మాట్లాడడం దాని గురించి వేస్ట్. కృష్ణ కృష్ణ అన్నిటికి కారణమని అందరూ చెప్తారు. అయ్యో, సిమ్యులేషన్ అని చెప్పి మిస్టరీ అని మాట్లాడతారు. అవి ఏమీ పని చేయవు. నేను తిరిగి తిరిగి ఒకే చోట తిరుగుతున్నా. ఏమో అర్థం కావట్లేదు. సోలార్ సిస్టమ్ అని, స్పేస్ అని. స్పేస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే ఒక చెట్టు వాటర్ తీసుకుని కాయ వచ్చింది. ఆ కాయ మళ్ళీ మట్టి మీద పడి ఇంకో చెట్టు వచ్చింది. అలా చెట్లకు మార్చి అంత స్ప్రెడ్ అవుతుంది. అంత స్ప్రెడ్డింగ్. మనిషేనంతే. అమ్మాయి అబ్బాయి ఇంకొక మనిషి పుడతాడు. వాళ్ళు మళ్ళీ ఇంకా జనరేషన్ పెరుగుతూ వచ్చారు. అది స్ప్రెడ్ అవుద్ది. నీళ్ళు ఒక చోట నీళ్లు పారేసినా ఆ నీళ్ళు స్ప్రెడ్ అవుద్ది. ఫైర్ ఫైర్ ఒక అంటిస్తూ వదిలిపెడితే అది కాలడానికి అవకాశం ఉంటే మొత్తం తగలబెట్టేస్తుంది. అన్ని స్ప్రెడ్ అవడంలోనే ఉంది. జంతువులైనా అంతే, అలా పెరుగుతూ స్ప్రెడ్ అంటే ఎలా అంటే ఆ కదలిక మూవ్ అవుతూ ఉండాలి. ఈ సోలార్ సిస్టమ్ అయినా అంతే, యూనివర్స్ అయినా అంతే. ఇంకా పెద్దగా అవుతుంది తప్ప దాని గురించి మనం తెలుసుకోలేం. ఎవరు కనిపెట్టారు, ఇప్పుడు కనిపెట్టారు, ఏం జరిగింది, ఎందుకు పెట్టారు, అసలు ఎవరు మనిషా లేదంటే ఏదైనా సిమ్యులేషనా, సిమ్యులేషన్లో ఉన్నామో తెలియదు. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడో తెలియదు, ఎండింగ్ పాయింట్ తెలియదు. మరేం తెలుసు? ఏమీ తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీటన్నిటిని వదిలేసి అసలు ఏమీ లేకుండా చోట కళ్ళు మూసుకొని ఏమి ఆలోచించకుండా పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు అన్ని విషయాలు మర్చిపోయి ఒక చోటన నిలకడగా కూర్చొని ఉండగలిగితే అదే ఫైనల్ స్టేజ్ అంటే మెడిటేషన్ అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా వీటన్నిటిని వదిలేసి ఉండగలిగే స్టేజ్లో అలా ఉంటే బాగుంటుంది. కానీ అలా ఉండలేం. ఎంత ట్రై చేసినా సరే ఉండలేం. ఇప్పుడు ఉన్న మనిషికి అయితే అది చాలా పనిచేయదు. అందుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపంచాన్ని మార్చేసారు. టైం పాస్ ఏ రకంగా తిరిగినా ఇక్కడికే వస్తున్నాం. అసలు ఏం లేదు, మనం మాట్లాడడానికి కూడా లేదు, అవసరం కూడా లేదు. కరెక్ట్గా చెప్పాలంటే ఇవన్నీ ఆలోచనలు మానేసి మనుషుల్లో మనుషులాగా కలిసిపోయి నటించినా పర్వాలేదు, ఏదో రకంగా బతికేస్తే చాలు ఈ జీవితానికి. నాకైతే అదే అనిపిస్తుంది. మీరు అదే ఫాలో అయిపోండి. అందరూ చేసేది అదే, నేను అదే చేస్తాను. ఏదైనా సాధించాలి, పట్టుదలతో ఉండాలి, గౌరవం ప్రతిష్టలు ఇవన్నీ సాధించినా వేస్టే. సాధించకపోయినా పర్వాలేదు, మనకే మనం సాటిస్ఫాక్షన్ చేసుకుంటే చాలు. వేరే వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మన ఫ్యామిలీ కూడా, అది కూడా మనల్ని అర్థం చేసుకొని మనతో ఉండేవాళ్ళు, అది కూడా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అవ్వాలి అంతే. వాళ్ళ కోసం బతకాల్సిన అవసరం లేదు. కానీ ఉండాలి పేరెంట్స్, తప్పదు. నేనేమన్నా తప్పు మాట్లాడుతున్నానా? ఇది తప్పు, ఇది రైట్ అని చెప్పేది ఎవరో మనిషే, అది చేసేది మనిషే. ఫైనల్గా ఏం చేసినా సరే మనిషిగా పుట్టినందుకు నాకు నచ్చిన విషయాల్లో ఇంకో విషయం ఉంది. ఏంటంటే పాటలు పాడటం ఒకటి, పాటలు పాడి డ్యాన్స్ చేయడం ఒకటి ఇష్టం.
ఎలా అంటే భజన అనమాట. ఆహ్, మన కాన్సెప్ట్ ఉంటుంది కదా! హరినామ సంకీర్తన చేసుకోవాలి అని భగవద్గీతలోనే ఉంటుంది. ఆ టైపు. హ్మ్. జీవితం కరెక్ట్‌గా సాఫీగా ఎళ్ళిపోవాలి. ఏ పరిస్థితిలో అయినా ఒక హ్యాపీగా స్టేజ్‌లో ఉండాలి అంటే ఇది కరెక్టు. ఆ భజన చేసుకుంటూ ఎళ్ళిపోవాలి అంతే. ఎందుకన్నానంటే మన పూర్వీకులు మనకన్నా తెలివైనోళ్ళు. ఒకేళ వాళ్ళకన్నా తెలివైనోళ్ళు అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళు తెలివైనోళ్ళు. వాళ్ళొక సంస్కృతి, సంప్రదాయాన్ని మనకి క్రియేట్ చేసి ఇచ్చారు. దాన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎంత బతికినా, ఏం చేసినా సరే ఏదో దాని కోసం మనిషి కష్టపడతానే ఉంటాడు. ఆ కష్టాన్ని మర్చిపోయి ఉండేలాగా ఈ మహాభారతం, రామాయణాలు, దేవుడి పాటలు పాడడం ఇలాంటియన్నీ ఉన్నాయి. నమ్ముతారనమాట. దేవుడు అన్న కాన్సెప్ట్ దగ్గరికొస్తే మంచి జరిగిద్ది అనే నమ్మకం ఉంటే దేవుడిని నమ్మడంలో ఏ తప్పు లేదు. మనం పాజిటివ్‌గా ఉండి ప్రపంచాన్ని పాజిటివ్‌గా చూడగలిగితే మనం మంచి ట్రాక్‌లో ఉన్నట్టే. రామాయణం, మహాభారతం, భాగవతాలు వీటన్ని చాలా పెద్ద పెద్ద కాన్సెప్ట్. మనకన్నా తెలివైనోళ్ళు అవన్నీ మనకిచ్చారు. కానీ వాటిని మనం యూజ్ చేసుకోవట్లేదు. నాకొక డౌట్ ఉండేది. వాళ్ళు తెలివైనోళ్ళా? మనం తెలివైనోళ్ళమా అని. ఎందుకంటే అప్పుడు మనుషులు గాలిలో ఎగరలేరు. మనం ఎగురుతున్నాం. నేనింక ఎగరలేదు. మిగతా మనుషులు ఎగురుతున్నారు. ఏ? ఎక్కడో వేరే దేశంలో ఉన్న వాళ్ళతో లైవ్‌గా చూస్తున్నాము, మాట్లాడుతున్నాం. సముద్రాల్లో తిరుగుతున్నాం. ఇందాక చెప్పినట్టు గాల్లో ఎగురుతున్నాం. మనిషి చేయలేని పనులని మనం చేస్తున్నాం. టెక్నాలజీయో లేదంటే మిషన్స్ వాడో, యంత్రాలు వాడో చేస్తున్నాం. ఇప్పుడు మనం తెలివైన వాళ్ళమా? వాళ్ళు తెలివైనోళ్ళా? వాళ్ళు ఇవన్నీ చేయలేరా? చెయ్యలేక వదిలేసారా? చాలా మనకన్నా అడ్వాన్స్ టెక్నాలజీగా, మనకన్నా తెలివిగా ఉండి చేసేసి వాటన్నిటిని అరెస్ట్ చేసేసుంటే మనకు తెలియకుండా వేరే యుగంలో ఇయన్నీ ద్వాపర, త్రేతాయుగాల్లో ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పనికొచ్చే ఆలోచనలైతే కాదు. ఇవన్నీ మాట్లాడడానికి ఎవరైనా ఒకరు ఉంటే బాగుండనిపించిద్ది కానీ ఎవరు ఉండరు. మనలోనే పెట్టుకుంటాం. మంచిదేగా మనకంటే మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరుంటారు? మనం. బయట నుంచి ఎవరన్నా కావాలనుకుంటే రాదు. మనమే అవ్వాలి. ఏదైనా మనం సింగిల్ గానే వచ్చాం. సింగిల్ గానే వెళ్తాం. హ్మ్. అప్పుడప్పుడు అనిపించిద్ది. పుట్టినందుకు ఏదన్నా సాధించాలి, ఏదన్నా చెయ్యాలి అని. తప్ప ఏం చేయాలో అర్థం కాదు. చేసినా వేస్టే. ఇలాంటి మనుషుల మధ్యలో అయితే అస్సలు ఉండకూడదు. హ్మ్. మరేం చేయాలి? ఏం చేస్తాం? నేనిప్పుడు తీసే వీడియో ఏమన్నా ఎవరికైనా ఉపయోగపడిద్దా? నేను మాట్లాడే మాటలు ఎవరికైనా ఉపయోగపడతాయా? తెలీదు. ఆనందం ఇదొక రకమైన పరమానందం. ప్రపంచం గురించి పట్టించుకుంటే మొత్తం పట్టించుకోవాలి. లేదంటే అసలేం పట్టించుకోకూడదు. ప్రపంచం మొత్తాన్ని గెలిచిన అలెగ్జాండర్ చనిపోయాడు. అవసరమా? మనం ఏం చేయొద్దు. ప్రపంచాన్ని గెలవద్దు. ఏమీ చేయొద్దు. ఏం చేయకుండా ఎలా ఉంటాం? ఏదో ఒకటి చేయాలి. అది మనకు నచ్చిందవ్వాలి. చేసే కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ రావాలి తప్ప ఆపకూడదు. ఏమున్నాయి అలాగా? ఏం చేస్తాం? చేసినా మళ్ళీ ఒక చోటకే ఆగిపోతాం. ఈ ఆలోచొచ్చినప్పుడల్లా ఫుల్ స్టాప్ అయిపోతుంది నాకు. ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళ కోసమన్నా చేద్దాం.
రీసెంట్‌గా మన లైఫ్‌లోకి ఏంటి లైఫ్ సప్పగా వెళ్ళిపోతుంది అన్న టైంలో ఒక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి మన లైఫ్‌లో ఉండిపోలేదో తెలీదు. ఎప్పటినుంచో చెప్పాను కదా! మాట్లాడాలి, మాట్లాడాలి అనుకుంటున్నానని. ఆ అమ్మాయితో మాట్లాడింది. ఏం జరిగిందో తెలీదు. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నా. లవ్ లేదు, ఏమీ లేదు. ఉంటే ఆ ట్రాక్‌లో వేరే లైఫ్. లేదంటే ఇటు వేరే లైఫ్. మనం ఏమన్నా కనిపెడుతున్నామా అంటే లేదు. ఉన్నాటిల్నే మళ్ళీ వేరే రకాలుగా మారుతున్నాం తప్ప ఏం లేదు. మనకొచ్చే ఆలోచనలు కూడా మన చుట్టుపక్కల ఉండే వాటిని బట్టే వస్తున్నాయి. మనం సొంతంగా ఆలోచించేది లేదు. కర్మని నమ్మేవాళ్ళు ఉంటారు కొంతమంది, నమ్మనోళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైనా చేయాలన్న ఇంట్రెస్ట్ ఇన్ని తెలివితేటలు ఎందుకు వచ్చినాయి అంటారు? ఇన్ని ఆలోచనలు పనికిరానియి, పనికొచ్చేయి ఏమన్నా పనికిరానియా అంటే కాదు. దేవుడు కనుక మన ఎదురుంగా వచ్చి ఏమన్నా కావాలి అంటే ఏం అడుగుతాం? అసలు చావే లేకుండా వరం కావాలనుకుంటామా? నాకైతే ఇలాంటి జీవితం బతకాలని లేదు. ఈ 100 సంవత్సరాలే ఎక్కువ. డబ్బా? డబ్బుతో మనం ఏం కొంటాం? వస్తువులు, తినడానికి తిండి, ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రావెలింగ్ అంతే. ఏమన్నా శక్తుల పవర్స్? పవర్స్ అంటే మాత్రం ఇంట్రెస్టింగ్. సూపర్ మ్యాన్ పవర్స్ అన్నమాట. అవి బాగుంటాయి. ఇంకేం తీసుకుంటాం? మళ్ళీ పట్టకూడదు. అలాంటి వరం ఏదైనా కోరుకోవాలి. ఇవన్నీ మాట్లాడటానికి ఏమో ఎన్ని మాట్లాడాలనిపించింది మాట్లాడుతున్నా. ఇంతటితో ఇది చివరికి తిరిగి ఒకే ఆలోచన దగ్గర ఆగిపోతుంది. ఏం చేసినా అది మ్యాటర్ ఏం కాదు. మ్యాటర్ అవ్వాలంటే అవసరాలు అది డిసైడ్ చేయాల్సింది ఒక మనిషి. ఆ మనిషి అన్న మ్యాటర్ ఉందా అంటే ఆడికి ఉండదు. ఎప్పటికీ ఆడికి ఆడిపోవాల్సిందే. ఏం చేసినా తిరిగి ఒకే చోట తిరుగుతున్నాం. ఏమన్నా కనిపెడదామంటే అన్ని ముందే కనిపెట్టేశారు. ఏమన్నా చేద్దామంటే చేయనివ్వరు. నచ్చింది చేయనివ్వరు. నచ్చని బలవంతంగా చేయిస్తారు. ఉమ్, ఏమన్నా రాద్దామంటే అన్ని రాస్తారు. అక్కడికి వెళ్దామంటే ఏమన్నా చూద్దామంటే అన్ని ముందే చూస్తాం సోషల్ మీడియాలో. అన్ని ముందే తెలిసిపోతే ఇలానే ఉంటుంది. తెలియకూడదు. స్పాయిలర్స్. మూవీస్ మూవీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అబ్బా అవి బెటర్. టైం పాస్ చేయాలంటే మూవీస్ చూస్తా తింటా పడుకోవాలి. ఇది బాగుంది. ఇంకా ఇంకా ఇంకేమున్నాయి బొంద? ఏమి లేవు. బాడీ మనిషి బాడీ అంటే బాడీనే ఏం లేదు. మనం ఏం చేసినా ఈ బాడీతోనే చేయాలి. ఈ బాడీ కోసమే చేయాలి. ఆ తిన్న తిని బాడీకి పవర్ వచ్చింది. అంతే. నాకు ఏం టైం పాస్ అవ్వట్లా. ఏం మాట్లాడాలో తెలియట్లా. క్వశ్చన్ మాట్లాడటం. ఒక 10,000 మంది కాదు. ఒక ఈ భూమి మీద ఉన్న అందరూ నా ముందుండి వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే గనక ఏం మాట్లాడాలి? హ్మ్. ఏం చెప్పాలి? ఎలా? హ్మ్. గాడ్ ఈస్ గ్రేట్ అని చెప్పాలా? కాదు నేను గ్రేట్ అని చెప్పాలా? ఒకవేళ అవకాశం వస్తే గనక నేనేం చెప్తా? నేనేం చెప్పను. ఒక చెయ్యూపి అయినా అంతమందితో మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. అవసరం కూడా లేదు. మాట్లాడి ఏం చేద్దాం? అందరూ మనలాంటోళ్ళే. మనలా ఆలోచించేవాళ్ళే.
మనుషులే. కాళ్ళు చేతులు ఉంటాయి. ఆళ్ళకి కాళ్ళు చేతులు ఉంటాయి. స్పెషల్ ఏముంది ఇంకా? మంచి, చెడు అంటారా? అయి అందరిలోనూ ఉంటాయి. నాలోనూ ఉంటాయి. ఇంకా ఏముంది ఇంకా వాళ్ళతో మాట్లాడటానికి? నా కోసం నేనేమన్నా చేసుకుందామన్నా సరే, ఏం చేయాలో కూడా తెలియట్లా. పక్కనోళ్ళ కోసం చేద్దామంటే మామూలోళ్ళు కాదు ఈళ్ళు. ఈళ్ళ కోసం ఏం చేయకూడదసలు. మనం మనల్ని మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం మనం ఏమన్నా చేయొచ్చు. మన మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం మనం చేయొచ్చు. మనం ప్రేమించే వాళ్ళ కోసం కూడా మనం ఏదన్నా చేయొచ్చు. ఏమన్నా అర్థముందా దాంట్లో? నువ్వు మాట్లాడితే ఇంకా లాగ్ అయితుంది. ఏం మాట్లాడాలో తెలియట్లా. దేవుడున్నాడు, శివుడున్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, కృష్ణుడు, బ్రహ్మ, చాలా మంది దేవుళ్ళున్నారు. చెట్లున్నాయి, పుట్టలున్నాయి, కార్లు, బైకులు, మనుషులు, చెడ్డోళ్ళు, మంచోళ్ళు, గొప్పోడు, గొప్పోడు కానోడున్నాడు, డబ్బున్నోడు, పేదోడు, మిడిల్ క్లాసోడు, ట్రావెలర్ ఉన్నాడు, భక్తుడున్నాడు, దొంగ భక్తులున్నారు, డబ్బు సంపాదించే వాళ్ళున్నారు, సముద్రాలు తిరిగే వాళ్ళున్నారు, చేపలు పట్టే వాళ్ళున్నారు. ఆ, అమ్మవారుంది. ఇన్ని ఉన్నాయి. ఇన్నుండి కూడా నాకు సంతోషాన్ని ఇచ్చేది ఏమైనా ఉందంటే ఏముంది? నవ్వడం, నవ్వేదెప్పుడు. స్మైల్. పగలబడి నవ్వుతాను చూసావా అసలు పొట్ట పట్టేసుకుని, అదొక్కటే నాకు సాటిస్ఫాక్షన్. ఏదన్నా కామెడీ వీడియో చూసినప్పుడు, రీల్స్ చూసినప్పుడు, లేదంటే అమ్మ అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు నవ్వుకున్నప్పుడు, వాళ్ళని చూసి మళ్ళీ నాకు నవ్వు రావడం, నన్ను నేను నవ్వడం చూసి వాళ్ళకి నవ్వు రావడం, పక్కన్న వాళ్ళని నవ్వించడం, ఇది మాత్రం నాకు సాటిస్ఫాక్షన్. వేరే వాళ్ళని నవ్వించడం అనేది చాలా కష్టం. మనిషికున్న ఎమోషన్స్ లో చాలా మంచిది, కష్టమైన ఎమోషన్ ఏంటంటే నవ్వడమే. ఎలాంటి పరిస్థితుల్లోనూ నవ్వడం. అది కష్టం. ఇది ఒకటి బాగుంది. నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఒకటి నవ్వడమే బాగా. ఇంకేముంది? ఫుడ్, స్లీప్, అంతే. ఈ మూడే. బాగా తిని, బాగా నవ్వుకుని, బాగా నిద్రపోవాలి. నైట్ అయితే ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే, ఆది మానవుల నుంచి ఇప్పుడు వరకి నైట్ పడుకునేటప్పుడు ఏదన్నా సెక్యూరిటీ కోసం మన దగ్గర ఎవరన్నా ఉండాలి. అది ఎలా అంటే జంతువుల నుంచో లేదంటే ప్రకృతి నుంచో కాపాడుకోవడం కోసం ఎక్కువ మంది ఒకేసారి పడుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు సింగిల్ సింగిల్ లైఫ్లు అయిపోయినాయి. ఇండివిజువల్ గా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఈ రోజుల్లో నైట్ టైము పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అనిపించింది. ఇది కారణం అదే. ఎవరన్నా అప్పటి నుంచి మనిషి ఎలా చెప్పాలంటే అది అలవాటైతూ వచ్చింది. ఎవరన్నా మనకు కావాలని అనిపించింది. అలాంటి మనిషి ఒక్కళ్ళు కావాలనిపించింది. ఆ ఒక్క మనిషి ఈ 3 విషయాలు మనల్ని బాగా మోటివేట్ చేస్తాయి. వీటి కోసం ఏమన్నా చేద్దాం. ఈ ప్రపంచంలో చాలా మంది మంచోళ్ళున్నారు. నేను మంచోనో చెడ్డోనో నాకే తెలీదు. హ్మ్. ఏమన్నా చేద్దాం. మంచి వాళ్ళ కోసం చేద్దాం. చెడ్డోళ్ళ కోసం ఏమన్నా చేద్దాం. అదంతా పైవాడి దయ. నేను చేయాలి అని వా పైవాడు చెప్పాడనుకో, అంటే చేయగలిగే శక్తి, ఆ సిచ్యువేషన్ ఇస్తే చేద్దాం. లేదు నువ్వు చేయాల్సిన అవసరం లేదు బాబు, నీ పని నువ్వు చూసుకో అన్నాడనుకోండి, చేసేదేం లేదు. నాకు ఏదన్నా చేయాలని ఉంది కానీ ఏం చేయాలో తెలియదు. నేను ఎందుకు పుట్టానో ఇప్పుడు అనిపిస్తుంది నాకు. తెలుసుకుందామా? హ్మ్. వద్దులే. తెలుసుకుంటే మళ్ళీ అదొక టెన్షన్. తెలుసుకోకపోతే తెలుసుకోలేదన్న ఒక టెన్షన్. హ్మ్. బాగా మాట్లాడడం ఒకటి అందరూ నేర్చుకోవాలి. మంచి మంచి మాటలు మాట్లాడాలి. పాటలు పాడాలి. ఈ ప్రపంచంలో నిజమైనది ఏదైనా ఉందంటే సౌండే.
సౌండ్ ఒకటి. అన్నీ నిజమే. అన్నీ నిజమే. అన్నీ అబద్ధాలే. అబద్ధం అంటే ఒకటనిపిచ్చిద్ది. చిన్నప్పుడు అబద్ధం బాగా చెప్పేవాడిని. తర్వాత అబద్ధాలే మానేశాను. అబద్ధానికి ఎంత విలువ ఉంటుందంటే, ఒక సిట్యుయేషన్‌లో మనిషి ప్రాణాలు నిలబెట్టేంత శక్తి, అదే సిట్యుయేషన్‌లో మనిషి ప్రాణం పోగొట్టేంత శక్తి అబద్ధానికి ఉంటుంది. కానీ నిజానికి అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం అనేది మంచి విషయమే కాదు. కొన్ని కొన్ని టైంలో అబద్ధం చాలా గ్రేట్. అబద్ధాలు కూడా మంచిదే అయితే. హ్మ్. ఇంకా ఇంకేం లేదు, మాట్లాడాలనిపిస్తుంది. నాకు చిరాకొస్తుంది. అన్నీ అయిపోయినాయి. అయిపోవడం కాదు, అసలేం మొదలవ్వలే ఇంకా. ఇంకా మొదలెట్టలేదు. మొదలెడ మొదలెట్టాను కానీ ఏం మాట్లాడాలో తెలియట్లే. హ్మ్. దేవుడున్నాడా? దేవుడు గురించి మాట్లాడితే రాముడు, కృష్ణుడు. నాకు బాగా ఫస్ట్ నుంచి ఒకట ఏంటంటే, రాముడు కరెక్టా? కృష్ణుడు కరెక్టా? అని అనిపించిద్ది అప్పుడప్పుడు. నేను చాలా మందిని అడిగా. అమ్మని అడిగితే కృష్ణుడే కరెక్ట్ అనేది. చెల్లిని అడిగితే కృష్ణుడే అనిద్ది. వేరే వాళ్ళని అడిగినా సరే కృష్ణుడే కరెక్ట్. కృష్ణుడు లాగానే ఉండాలంటారు. నేనంటూ రాముడు అంట. ఎవరు కరెక్ట్ అనేది తెలియదు. ఒక్కో సిచ్యువేషన్ లో ఒక్కోళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ ఎవరైనా కరెక్ట్ అవ్వాల్సిన పనేముంది? సిచ్యువేషన్ తగ్గట్టుకి వెళ్ళిపోవడమే. నేను కూడా ఇప్పుడు వీడియో తీయాల్సిన అవసరం లేదు. ఎన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నాను నాకే తెలియదు. ఏమో ఏం జరుగుద్దో తెలియదు. అనుకున్నాను, చేస్తున్నాను అంతే. అనుకున్నవన్నీ చేస్తే భూగ్రహం మొత్తాన్ని లేపేయాలనుకుంటున్నాను. కానీ అవదుగా. ఒకవేళ ఛాన్స్ ఉండి ప్రపంచం మొత్తంలో ఉన్న మనిషి జాతి మొత్తాన్ని అరెస్ట్ చేసే పవర్స్ ఉంటే మీరేం చేస్తారు? చేసేస్తారా? నేనైతే చేసేస్తా. ఎందుకంటే కొంతమంది కొంతమంది కాదు అసలు. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా ఎందుకు బతుకుతున్నాడో, ఎందుకు బతకాలి అని కష్టాల్లో బతుకుతాడు. ఎందుకు కష్టాలు పడాలి? కొంతమందికి కొన్ని ఉంటే కొంతమందికి ఉండవు. ఎంత కష్టపడినా ఫలితం రాదు. అలాంటప్పుడు అరెస్ట్ చేసేస్తే ఏముండదు కదా! మంచి ఉండదు, చెడ్డ ఉండదు, మనిషి ఉండడు, కష్టం ఉండదు, ఏమి ఉండదు. కానీ అది కరెక్ట్ కాదు, తప్పది. కష్టమైనా, ఏమి లేకపోయినా, కొంతమంది దగ్గర కొన్ని ఉన్నా లేకపోయినా సరే వాటి కోసం చేసే ప్రయత్నమే మనిషి జీవితం. ఏంటో మనలోంచి క్రియేటివిటీ, ఆర్ట్ అంతా బయటపడుతుంది. ఇంతేనా మనిషి జీవితం అంటే ఇక? బోర్ కొట్టట్లేదా మనుషులకి? పుడతాడు, స్కూల్‌కెళ్తాడు, పెరుగుతాడు, జాబ్ చేస్తాడు, డబ్బు సంపాదిస్తాడు, ఫ్యామిలీలో ఉంటాడు, పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు, ముసలోడైపోతాడు, చనిపోతాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే రిపీట్ అవుతుంది తప్ప ఏమన్నా ఉందా? ఏం లేదు. హ్మ్. అందుకే ఎన్ని వచ్చినాయి టెక్నాలజీ, బిల్డింగులని, పెద్ద పెద్ద బిల్డింగులు, దేశాలు ఇంట్రెస్టింగ్‌గా మార్చుకుంటున్నారనమాట. వాళ్ళకి తగ్గినట్టు, వాళ్ళకి నచ్చినట్టు మార్చేస్తున్నారు అంతే. తప్పులేదు. మారడంలో ఏ తప్పు లేదు. మారాలి. అన్నీ మారాల్సిందే. నేను గూడా మారాలి. 100% పాజిటివ్‌గా, 100% మంచిగా ఉండాలంటే ఉండాలనిపిచ్చిద్ది కానీ, ఉండకూడదు. ఒక్కోసారి జాలి. జాలి అంటే ఈ మనుషులను చూస్తే జాలేసిద్ది అప్పుడప్పుడు. ఎంత కష్టపడతారు ఫ్యామిలీ కోసమని, వాళ్ళ పిల్లల కోసమని, పేరెంట్స్ కోసమని కష్టపడతా ఉంటారు. కష్టం అంటే ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, ఏదైనా. లైఫ్ చాలా అందంగా ఉంటుంది కదా! అది కష్టమైనా సరే, సుఖమైనా, డబ్బున్నా లేకపోయినా
అది ఖచ్చితంగా అందంగానే ఉంటుంది. మనం చూసే విధానాన్ని బట్టే ఉండిద్ది. బాగా పేదోడున్నాడు వాడు పుణ్యోడైనా సరే ఆడ తెచ్చుకుంటాడు, తింటాడు, ఫ్యామిలీకి పెడతాడు. అదొక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్. డబ్బున్నోడైనా ఏం చేస్తాడు? అదే చేస్తాడు. ఎవరైనా అదే చేస్తారు. ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి నా మాటలు బట్టి. తర్వాత ఏమో తర్వాత ఉండే కొన్ని పెళ్ళిళ్ళు ఉండవు. పెళ్ళిళ్ళు నిలబడతలేదు. ఇప్పటికీ నిలబడట్లా. లవ్ అంటారా? ఏది నిజమైన లవ్వు, ఏది అబద్ధమైన లవ్వు తెలీదు. ట్రూ లవ్ అంటే ట్రూ లవ్ ఉండాల్సిన పనేం లేదు. ఎలా అయినా ఉండొచ్చు. ఎలా అయినా బతికేయచ్చు. బతికేయండి. మీరున్నంత కాలం ఎలా పడితే అలా బతకండి. ఇంక చేసేదేం లేదు. ఏం చెప్పినా చేసేదేం లేదు. కాకపోతే మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. వేరే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడినా కూడా ఇబ్బంది పడతారంటే మనిషి మెదడుకి కష్టాలు, ట్రాజడీలు ఇవన్నీ ఇష్టం అనుకుంటా. సమస్యల్లో అదే తోసిద్ది. మళ్ళీ సమస్యల్లోంచి బయటికి అదే లాగిద్ది. మన మైండ్ కంట్రోల్ చేసుకుంటే అన్ని బాగానే ఉంటాయి. అందుకే కృష్ణుడు అంటారు, పార్థ, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీలో ఉన్న కామ క్రోధానికి, నీ మెదడుకి నువ్వు కంట్రోల్లో వెళ్ళకూడదు అని చెప్పడం వచ్చిందా రాలేదో పక్కన పెడితే, కృష్ణుడు చెప్పాలనుకున్నది మాత్రం అదే. కంట్రోల్లోకి వెళ్ళకూడదు. మనం మన కంట్రోల్లో ఉండాలి. అన్ని విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటాం కానీ తెలుసుకోకూడదు. తెలుసుకున్నా లాభం లేదు. తెలుసుకుని ఏం చేస్తాం? మనలో పెట్టుకుంటాం. ఆనందం. అదో రకమైన ఆనందం. దేని గురించో వెతకాలి, ఏదో కనిపెట్టాలి, ఎవరి కోసమో చేయాలి. నేను నాకు నాకు చిరాకు వస్తుంది. మామూలుగా చిరాకు కాదు. ఇంకేం మాట్లాడాలి ఇంకా? ఇంతే. మనిషి అంటే ఇంతే ఇంకా. ఇప్పుడున్న మనిషి ఏంటంటే మోడర్న్ హ్యూమన్. వేరే గ్రహానికి వెళ్తాడు టెక్నాలజీ కనిపెట్టి. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? అక్కడ ఇల్లు కట్టుకుంటాడు, పిల్లల్ని కంటాడు. అక్కడి నుంచి ఇంకో గ్రహానికి వెళ్తాడు. అంతే. ఇంకేం చేస్తాడు? ఏం చేసినా ఇంతే. చెప్పాను కదా, అలా స్ప్రెడ్ అవుతూ వెళ్తా ఉంటాడు అంతే. వ్యాపించడం తెలుగులో. వ్యాపించ ప్రతిదీ వ్యాపించడంలోనే ఉందన్నమాట. పొరపాటున భూమి మీద మనిషి జాతి పుట్టింది కానీ పుట్టకుండా ఉంటే ఎంత బాగుండు. పక్షులైనా జంతువులైనా ఇక అన్ని ఇలా జంతువులు ఇలా ఆలోచిస్తాయి అంటావా మనకులాగా? మనం ఎందుకు పుట్టాము, ఎందుకు వేరే జంతువుని చంపుకొని తింటున్నాము అని అనిపించవు. వాటి లైఫ్ వేరే, వాళ్ళు అది చూసే విధానం వేరే, చేసే పనులు వేరే. మనిషిని చూస్తే ఎలా రియాక్ట్ అవుద్ది? ఏదో జంతువు అనుకుంటుంది అది. దానికి ప్రమాదం అనుకుంటే అటాక్ చేసింది, లేదంటే చేయదు. ఆకలేసింది అనుకో, ఎదురుగా ఎవరున్నా సరే సక్. నేను యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చెయ్యాలా ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత? వద్దా? నేను బతకాలంటే నాకు డబ్బు కావాలి, ఉండడానికి ప్లేస్ కావాలి, తినడానికి తిండి కావాలి. ఈ ప్రపంచంలో ఈ మూడు ఫ్రీగా ఎవరు ఎవరు నిజం చెప్పాలంటే ఎన్ని ఫ్రీనే, కానీ ఫ్రీగా ఇవ్వట్లా. జనాభా పెరిగిపోయారు. నీకు కావాలంటే సంపాదించుకో, లేదంటే మానే చచ్చిపో అంటారు తప్ప ఎవరు ఫ్రీగా ఇవ్వరు. కాబట్టి దీన్ని ఇలా కంటిన్యూ చేయాలి. చేస్తా. నాకు ఇంట్రెస్ట్ ఉంది, చేస్తా. ఏం చేసినా సరే ఇందా చెప్పినట్టు ఫుడ్డు, బెడ్డు బాగా గట్టిగా నవ్వడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది ఫ్యూచర్లో నేనుండే పొజిషన్ బట్టి ఉంటుంది. అది చేద్దాం. అలాగలా ఏమో చూద్దాం.
మా ఊరి శ్రీ 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 పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దయ వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని రాసుంటే మ్మ్, నేను ఎప్పుడూ అనుకుంటాను నేను ఎవరికి రుణం లేనని నా ఫీలింగ్. నేను ఎవరికి ఏమి ఇవ్వను, నేను ఎవరి దగ్గర తీసుకోను. ఒకవేళ తీసుకున్నా అది రిటర్న్ వెళ్ళిపోద్ది, ఇచ్చినా మళ్ళీ రిటర్న్ వచ్చేది నాకు. ఒకవేళ రాకపోయినా పర్వాలేదు అనుకుంటా. వేరే వాళ్ళ దగ్గర నుంచి సహాయం కూడా హెల్ప్ కూడా తీసుకోను. ఈ రుణం అన్న మాట ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర మాత్రం కన్ఫర్మ్ గా మనం వాళ్ళో లేదంటే మనము ఏదో ఇచ్చిపుచ్చుకొని ఉంటాం అవి నమ్మితే. ఉమ్, కాబట్టి దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది. మనం ఎవరైనా రుణం అంటే అవన్నీ ఉంటాయి జరుగుతాయి. వామ్మో, ఏమో నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, కర్మ నమ్మితే. నేను కర్మని సగమే నమ్ముతా. ఏమో, పూర్తిగా నమ్మినా నమ్మినా నమ్మకపోయినా ఒకవేళ అది ఉంటే నిజమైతే దాని పని అది చేసుకుంటూ వెళ్ళు. నమ్మితే దాన్ని బట్టి మనం కూడా ఒక రకంగా కొన్నిసార్లు నేను అందగాడిని నేను అందగత్తిని అనుకుంటారు కానీ ఎంతమంది అందగాళ్ళు ఎంతమంది అందగత్తులు మట్టిలో కలిసిపోలేదు. కాబట్టి అందం అన్న పదాన్ని పక్కన పెట్టేసి నిజమైన అందం అంటే స్మైలే. మనిషి ఎలా అయినా ఉన్నాయి, స్మైల్ అనేది అందంగా ఉండిద్ది నవ్వడం. ఇంకా అందమా, ఒక్కో ఒక్కో టైప్ లో ఒక్కో రకమైన అందం. నేనేం మాట్లాడుతున్నా నాకే తెలియట్లే. అమ్మో, నేను అనుకున్నట్టు నా లైఫ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఏమున్నా లేకపోయినా ఎవరున్నా లేకపోయినా ఎప్పుడూ ఒకేలా ఒక్క నిలకడకి ఎలా ఉంటున్నానో నాకే తెలియదు. అలా ఉండకూడదు. అలా ఉండడం వల్ల నాకు చాలా నష్టాలు జరుగుతుంది. తిట్టించుకోవాల్సి వస్తుంది ఫస్ట్. కొంతమంది కొన్నాళ్ళ కోసం వెంపర్లాడతారు. జాబ్ అని, డబ్బని, వస్తువులని, పరువు, ప్రతిష్ట అని. ఏం ఉండవు ఏంటో. నాలా ఉంటోళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో పాపం. ఇబ్బంది పడతానే ఏదో రకంగా టైం పాస్ చేసేసి ఎంతమంది చనిపోయారో. మనం కూడా అంతే వాళ్ళ లిస్ట్ లో. ఈ కెమెరా, మైక్రోఫోన్ ఇవన్నీ మాత్రం చాలా అంటే చాలా ఎలా అంటే ఒక విప్లవం అన్నమాట. ఈ కెమెరా ఏం లేకపోతే కంప్యూటర్ లేకపోతే మనిషి లైఫ్ వేరే. ఒక 100 సంవత్సరాల్లో ప్రపంచం ఇంత మారిపోయింది ఒక కంప్యూటర్ వల్ల. ఇంకేం మాట్లాడతాను, ఇంకా దేని గురించి మాట్లాడాలనిపించింది. నాకు ఏది ఇష్టం లేదు. నాకు ఏది ఇష్టం లేదు, అన్నీ ఇష్టమే. అందరూ ఇష్టమే, అన్నీ కావాలి. కానీ ఏమీ వద్దు. అన్నీ చెయ్యాలి కానీ ఏం చేయొద్దు. అన్నిటిని పట్టించుకోవాలి కానీ ఏది పట్టించుకోవద్దు. ఆహా, ఎంత మంచి మైండ్ సెట్ అయ్యా. ఏదైనా ఒక పుస్తకం రాయాలి, అవసరమా? వద్దు. అన్ని పుస్తకాలు చదవాలి, అది అవసరమా? వద్దు. కాబట్టి ఏదో రకంగా టైం పాస్ చేసేసి, టైం పాస్ చేయడం ఎందుకు, ఏదైనా చేయాలిగా ఇంట్రెస్టింగ్ గా అంటే. కొత్తగా ఏం చేయలేము, కొత్తగా కనిపెట్టలేము, అందరూ చేసి చేయాలి. ఆ? మరి అప్పుడు టైం పాస్ కాకపోతే ఏం చేస్తాం? ఇవన్నీ ఆలోచించలేని కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళకి హెల్ప్ చేద్దామా అంటే ఎలా చేస్తాం? చూద్దాం. అది తర్వాత మన స్టేజ్ని బట్టి డిసైడ్ చేస్తాం. మ్మ్,
ఇటు తిరిగి తిరిగి ఒకే చోట ఆగుతున్నా. నాకింకా ఏదో చెప్పాలని ఉంది. ఏదో మాట్లాడాలి దేని గురించో, ఎవరి గురించో. కానీ ఏంటో తెలియట్లా. ఏంటది? ఎవరు? ఎప్పుడు? ఏంటది? ఒకవేళ నా చుట్టుపక్కల ఏమైనా ఏలియన్స్ ఏమైనా ఉన్నాయంటారా? నన్ను చూస్తున్నాయా మాట్లాడుతుంటే? తెలీదు కదా! ఎవరైనా దెయ్యం పరిచయం అయితే బాగుండు. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది లైఫ్. అంటే ఏ ఇప్పుడు ఏముంది, ఒక అమ్మాయితో మాట్లాడడం కామన్ అయిపోయింది. ఒక ప్లేస్‌కెళ్ళడం కామన్. తినడం కామన్ అయిపోయింది. పడుకోవడం కామన్ అయిపోయింది. అంటే అందరూ చేసే విషయాలు చేస్తే ఇంట్రెస్టింగ్ ఉండదు. ఇప్పుడు నేనన్నట్టు మనది లైఫ్‌లో దెయ్యం పరిచయం అయితే అది కొంతకాలం ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. తర్వాత బోర్ కొట్టేస్తది. కొత్త విషయాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అసల ఏమి లేకుండా, ఇంట్రెస్టింగ్‌గా లేకుండా నిలకడగా కూడా ఉండొచ్చు. అలా ఉంటే మళ్ళీ పుట్టి టైం వేస్ట్ చేసేస్తున్నామేమో అని మళ్ళీ ఇంకోటి. ఏమోనయ్య బాబు! నాకు తెలియట్లా. లాస్ట్‌కి ఏం చెప్పేదంటే చెప్పేదేం లేదు. చెప్పినా వేస్టే. కానీ ఏదో ఒక చిన్న లోపం. ఏంటి అర్థం కావట్లా. అది ఎవరైనా మనిషా? లేదంటే వస్తువా? లేదంటే ఏమన్నా డబ్బా? నాకు దేని మీద ఆశ లేదు. ఎవరి మీద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఈ మధ్యన ఒక అమ్మాయి లైఫ్‌లోకి వచ్చింది. అది ఎంతకాలం ఉంటదో తెలీదు. ఎలా ఉంటదో తెలీదు. ఎలా ఉన్నా, లేకపోయినా నేను ఇలానే ఉంటాను. నాకు తెలిసి నా గురించి. హ్మ్. కాకపోతే ఉంటే బావుంటదో లేదో తెలీదు. సైకలాజికల్‌గా నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళని ఏమంటారో తెలీదు కానీ సైకాలజీ ప్రకారం. ఈ సైకాలజీ అనే పదం కూడా పదం అంతే. మనం ఎంత సైకాలజీ వాడినా అవతల మనిషి కంట్రోల్ చేయలేం. మనిషిని అర్థం చేసుకోవడం కోసం సైకాలజీ అని పెట్టారంతే. నేను ఎంత ట్రై చేసినా, ఎంత ఆలోచించినా సరే, ఎంత దూరం ఆలోచించినా, ఈ ప్రపంచం మొత్తం మిస్టరీ మొత్తం కనిపెట్టేద్దాం అనుకున్నా కనిపెట్టలేను. ఇది ఒకటి కన్ఫర్మ్. ఒప్పుకోవాల్సిందే. నేనే కాదు, ఎవరో కనిపెట్టలేరు. కనిపెట్టినా అది వాళ్ళు సొంతంగా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు తప్ప నిజమంటే ఎవరికీ తెలియదు. నిజమంటూ ఎవరికి ఏంటో తెలీదు. అర్థం కాదు. అర్థం చేసుకుంటే ఓ రకంగా మనమే దేన్నో ఓ దాన్ని అర్థం చేసుకోవాలి. అంతే. ఎంత ట్రై చేసినా తిరిగిన చోటే తిరుగుతున్నాం తప్ప ఏం ఉపయోగం లేదు. ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా అంతవరకే. కాబట్టి ఏదో రకంగా సమయాన్ని గడుపుతూ ప్రతిసారి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్ని సార్లైనా ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సరే ఇవన్నీ అనవసరం. ఎంత మాట్లాడినా ఒకటే. ఒక రకంగా నాకే అర్థం కావట్లేదు. నాలాంటోళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇంట్రెస్టింగ్‌గా ఏదైనా చేద్దామంటే కూడా ఈ ప్రపంచంలో ఏం లేవు. చేస్తానికి లేదు, చేయించుకోరు, వద్దు. ఏం అర్థమైంది? నేనెంత గింజుకున్నా, అవతలోళ్ళు ఎంత గింజుకున్నా చేసేదేం లేదు. అక్కడ మ్యాటర్ ఏం లేదు. మనమే మ్యాటర్ ఉందనుకుంటున్నాం గానీ ఏం మ్యాటర్ లేదు. పట్టి పట్టించుకోవడం మానేసి తినండి, పడుకోండి, నవ్వండి, ఏడవండి, బాధపడండి, సంతోషించండి, ఆనందించండి, తిరగండి, ఏదైనా చేయండి. పనికొచ్చేది చేసినా, పనికిరానిది చేసినా ఏదో ఒకటి చెయ్యాలి. ఒకవేళ పనికిరానిది చేస్తే పలానా వోళ్ళు పనికిరానివి చేత్తన్నారు, పనికొచ్చినవి చేయండిరా అని మిమ్మల్ని చూసి మోటివేట్ అవుతారనమాట. పనికొచ్చేది చేసినా పలానా వోళ్ళు ఇలా చేస్తున్నారు మీరు కూడా చేయండిరా అని ఒక ఉదాహరణ ఉండాలి. అన్నీ ఉండాలి ప్రపంచంలో.
కొంతమంది అనుకుంటారు అవకాశం వస్తే కొన్ని విషయాలు తీసేద్దాం అనుకుంటారు ఈ ప్రపంచంలో. ఆ విషయాలు లేకపోతే ఆటిని తీసే అవకాశం ఉండదు. వాటి గురించి తెలుసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఒకవేళ అవి లేకపోతే వేరే విషయాల విలువ కూడా తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి అన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి. అన్నిటిని పట్టించుకోవాలి తప్పదింక. కొన్ని విషయాలు పట్టించుకోకూడదు అనుకుంటారు గానీ, పట్టించుకోవాల్సిందే. ఎంత తిరిగినా, ఎంత చేసినా మళ్ళీ ఇదే మాట. తిరిగి, 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 తిరిగి ఇక్కడికే వచ్చేస్తాం. కాబట్టి ఇంక్కడితో లాస్ట్ ఇంకా. రేపన్నది ఏంటో చూద్దాం. తర్వాతేంటో తర్వాత చూసుకుందాం. ఇప్పుడైతే ఇంకా దీంతో లాస్ట్ అండ్ ఫైనల్‌గా మళ్ళీ అదే చెప్తా. నేను చెప్పేది చెప్పినా ఒకటి, చెప్పకపోయినా ఒకటే. కాబట్టి ఏదో ఉంది. కానీ అర్థం కావట్లా. ఏంటి? తర్వాత అర్థమైద్దిలే. ఇంతవరకు ఇంతటితో లాస్ట్ ఫైనల్. ఎంత అర్థం చేసుకున్నా, ఎంత చూసినా, ఎంత విన్నా, ఎంత ఎక్స్‌పీరియన్స్ చేసినా కొంతకాలం వరకే. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా లేకపోయినా ఉండాలి తప్పదు. ఉండడం అనేది ఉండాల్సిందే. లాస్ట్ అండ్ ఫైనల్స్ ఇంక మనం చేసేదేం లేదు. ఏం చేసినా ఇంతే. తిరిగి తిరిగి ఒకే చోటన ఆగుతాం. యూనివర్స్ అయినా అంతే, ప్రపంచం అయినా అంతే. అదంతే అలాగే డిజైన్ అయింది. మనం ఏం చేసినా అది మారదు. మనం మార్చలేము. మార్చే శక్తి మనకు లేదు. మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎలా పడితే అలా ఉంది. అలా వదిలేయండి. మీరు అలాగే ఉండిపోండి. మీరు మారితే మారండి. ఎలా అయినా ఉండండి. ఇక మీకు చెప్పేది ఏం లేదు. మనుషులంటేనే అంతే. ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే ఏం లేదు. చెప్పినా వేస్టే. మీరన్నా వేస్టే. ఇంతసేపు ఈ వీడియో చూసినా టైం వేస్టే. నేను ఆ టైం వేస్ట్ చేసుకుంటున్నా. టైం వేస్ట్ అయినా పర్వాలేదు. ఏం చేసినా పర్లేదు. వదిలేయాలి అంతే ఇక్కడితో. సో దిస్ ఈజ్ పెర్మాల్. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్. చెప్పాలనుకుంటే తర్వాత ఏమన్నా చెప్పొచ్చు కానీ ఇంతటితో అయితే సీ యూ లేటర్. ఇంకేమైనా చెప్దామంటే ఏం చెప్తాం? ఏం కాదులే తీ. లేదు ఇంకా ఇంకేం లేదు ఇక్కడ చూడడానికి, వినడానికి. ఏం పర్లేదు. ఏం పర్లేదు. ఉన్నా లేకపోయినా, చేసినా చేయకపోయినా, తిన్నా తినకపోయినా, ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ. టైం పాస్. ఎన్నిసార్లు చెప్తాం ఇంకా ఇదే చెప్పి చెప్పి చిరాకు. లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేది ఇదే. ఏంటిది? ఏం లేదు. బాయ్ బాయ్.